హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ లాస్ట్ వ్లాగ్లో చూసినట్టు నేను భవానీ మ్యారేజ్కి శారీస్ షాపింగ్, సిల్వర్ షాపింగ్ ఇదంతా చూపించాను కదా. సో మేము విజయవాడ వచ్చేసాము. సో విజయవాడ వచ్చి రాగానే ముందు నేను చూసుకునేది నా మొక్కలు ఎలా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయా ఏంటి అనేది చూసుకుంటా. ఇక్కడ మీకు లాస్ట్ టైం మేము సంక్రాంతికి వచ్చినప్పుడు తెల్లనేరేడు చెట్టు మొత్తం ఫ్లవరింగ్ ఉండింది. సో ఇప్పుడు కాయలు నా కోసమే పండినట్టున్నాయి అన్నమాట. ఒక 3 కాయలు పండినాయి. సో ముగ్గురం తిన్నాం. నేను ఇక్కడ కావ్య వాళ్ళ మదరు, చాలామంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు కావ్య వాళ్ళ పేరెంట్స్ని చూపించండి అని చెప్పి. అండ్ ఇక్కడ భవానీ వాళ్ళ ఫాదర్, కస్తూరాంటి వాళ్ళ హస్బెండ్. సో ఇక్కడ నాకు ఆ రోజు ఫుల్ ఫీవర్ ఉండింది. అండ్ చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్లో, ఇంజెక్షన్ చేయించినప్పుడు రబ్ చేయడం మర్చిపోయాను నేను. దానివల్ల గడ్డ కట్టేసింది. అండ్ ఇక్కడ అంకుల్ నన్ను చూడగానే బాగా ఎమోషనల్ ఫీల్ అయ్యారు. 2 months తర్వాత చూస్తున్నారు కదా, చాలా రోజులైంది చూసి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎంగేజ్మెంట్కి రాలేదు, భవానీ ఎంగేజ్మెంట్కి లగ్నపత్రిక రాసుకున్నప్పుడు రాలేకపోయాను, నాకు కుదరలేదు. అలా ఆ ఎమోషన్ ఒక్కటేసారి అంకుల్ ఏడ్ చేశారు, బాధపడ్డారు. అండ్ నన్ను చూడగానే ఇంకా భవానీ కూడా బాగా ఎమోషనల్ ఫీల్ అయిపోయింది, కస్తూరా ఆంటీ కూడా. బాధ అనిపించింది. చాలా ఊహించుకున్నాం కస్తూరా ఆంటీ, నేను భవానీ మ్యారేజ్ ఇలా చేయాలి, అలా చేయాలి, మంగళ స్నానాలు ఇలా చేయించాలి, మెహందీ ఇలా చేయించాలి అని చెప్పి చాలా ప్లాన్ చేసుకున్నాము. బట్ ఏది అవ్వలేకపోవడం వలన కొంచెం బాధ అనిపించింది. కాకపోతే ఏది జరిగినా మన మంచికే అన్నట్టు అలా జరిగిపోయినాయి. సో నేనైతే కాలు కుంటుతూనే ఉన్నాను, అసలు ఓపిక లేదు ఆ రోజు, బెడ్ దిగలేని అన్నట్టు ఉన్నాను. ఇంకా అందరూ అక్షింతలు వేసి ఇక్కడ పెళ్లి కూతురుని చేశారు భవానీని. మేము విజయవాడ వచ్చే ముందు రోజే భవానీని పెళ్లి కూతురుని చేసి మంగళ స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. కావ్యకి ఎగ్జామ్స్ ఉండడం వలన సెమిస్టర్ లాస్ట్ ఎగ్జామ్, సో అందుకని మేము రాలేకపోయాము. ఇంకా మేము వచ్చిన తర్వాత పెద్దమ్మలు, పిన్నులు ఇలా చాలామంది ఉంటారు కదా, ప్రతి పూట పెళ్లి కూతురుని చేశారు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. అండ్ ఇక్కడ వాళ్ళ అపార్ట్మెంట్ ముందు, అంటే పందిరి కింద, పందిరి వేస్తారు కదా రాట వేసి, సో ఆ పందిరి కిందే భవానీని ముగ్గు వేసి, అక్కడ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతులు అలా చాలా ఉంటాయి కదా, ప్రాంతాన్ని బట్టి, ఏరియాని బట్టి ఇలా పెళ్ళిళ్ళకి చాలా పద్ధతులు ఉంటాయి. సో నేను భవానీ పెళ్ళిలో చాలా నేర్చుకున్నాను. అంటే ప్రధానం తీసుకురావడము ఇక్కడికి, అండ్ అబ్బాయి వాళ్ళ దగ్గర పెళ్ళి జరగడము, ఇవన్నీ నాకు చాలా కొత్త. సో ఇలాంటివి నాకు తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ నా కోసమే వెయిటింగ్ అనమాట. నేను ఇంకా ఫాస్ట్గా లెగిసి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చాను. ఓపిక అస్సలు లేదు. కాలు అయితే తొంటి దగ్గర ఇంత లావు వాసిపోయింది, గడ్డ అయిపోయింది. అది 1 week వరకు తగ్గలేదు. సో ఇది నాకు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఎప్పుడు నేను ఇంజెక్షన్ అనేది చేయించుకోలేదు, కానీ ఇంజెక్షన్ చేయించుకున్నాక రబ్ చేసుకోవాలి అని కూడా తెలియలేదు నాకు. అంటే పవర్ఫుల్ మెడిసిన్ అయి ఉండొచ్చు కొంచెం, దానివల్ల అలా జరిగిందనమాట. అండ్ ఇక్కడ భవానీ అలిగింది, నేను ఎంగేజ్మెంట్కి రాలేదు, లగ్నపత్రికకి అప్పుడు రాలేదు, అలా చాలా గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ పెళ్లి కూతురుని చేస్తున్నప్పుడు, అక్షింతలు వేస్తున్నప్పుడు కొంచెం ఎలా చేయాలనుకున్నాము అని బాధేసింది. చాలా పనులు పాపం ఆంటీ, అంకుల్ ఇద్దరు, ఆంటీనే ఇంకా చెప్పాలంటే మొత్తం అంతా ఒక్క చేతి మీద ఆంటీ చేసుకున్నారు. నేను ఉండుంటే బాగుండేది అని చాలా అనిపించింది. చాలా వరకు 50% నేను, 50% ఆంటీ అన్నట్టు చేసుకునే వాళ్ళము. లేకపోవడము ఇక్కడ చాలా మిస్ అయ్యాము. నేను పర్సనల్గా చాలా చాలా మిస్ అయ్యాను. అండ్ ఆడపిల్ల పెళ్ళి అంటే ఒక తండ్రి జీవితకాల కష్టం అని చెప్పచ్చు. ఎన్నో కలలు, ఎన్నో ఆశలు. భవానీ పెళ్ళి విషయంలో అంకుల్, ఆంటీ చాలా కష్టపడ్డారు అనే దానికన్నా ఇష్టపడి చేశారు అని అయితే చెప్పచ్చు. అంటే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక పెళ్ళి చేయాలి, ఒక ఇల్లు కట్టాలి అని అంటే దాని వెనుకున్న కష్టం అంతా ఇంత ఉండదు. సో అదైతే నేను చాలా మెచ్చుకుంటాను. ఏది లోడ్ చేయకుండా ఆంటీ, అంకుల్ ఇద్దరు చాలా కష్టపడి చాలా ఇష్టంగా చేశారు భవానీకి అయితే పెళ్ళి. అండ్ ఇక్కడ
కావ్య. సో, మేము జనరల్‌గా కాలనీలో ఏదన్నా పెళ్ళిళ్ళు అట్లా జరిగినప్పుడు హల్దీ ఈ మంగళ స్నానాలంటే ఎంత ఇష్టమో అందరికీ ఇష్టం గదా! సో, ఈ నలుగు పెట్టడము అది. ఇంక నేను నాకు బాలేదు గాబట్టి నేను నార్మల్‌గా రాసేసి పక్కకొచ్చేసాను. లేదంటే మొత్తం ఇగ అల్లరి అల్లరి చేసేవాళ్ళము. కావ్య మాత్రం ఒప్పుకోవట్లేదు. నేను రాస్తా అని జెప్పి సున్నిపిండి మళ్ళీ తీసుకొని, మళ్ళీ కలిపి రాస్తుంది. అల్లరి చేస్తుందనమాట. భవానీ పెళ్ళికి చాలా ఊహించుకున్నాము. హనీ, నేను మేమందరము ఒకటే మ్యాచింగ్ అవుట్‌ఫిట్స్ చేయించుకుందాము ఇలా అని చాలా అనుకున్నాం. సడన్‌గా అయిపోవడం వలన 1 మంత్‌లో అంతా పెళ్లి సెట్ అవ్వడము, పెళ్లి అయిపోవడము జరగడం వలన ఇలా అయిపోయిందనమాట. కావ్య మేమందరం కూడా చాలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. అవన్నీ మిస్ అయిపోయాము. సో, ఇక్కడి నుంచి నేను సగం వరకు మ్యూజిక్ పెడతాను. నేను మీకు మీతో సో, మేము విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయినప్పుడు మొక్కలన్నీ కొన్ని ఇక్కడ, కొన్ని కస్తూరి ఆంటీ వాళ్ళకి అండ్ కొన్ని నేను తీసుకొచ్చుకున్నాను. అలానే కొన్ని ఇంకా మా ఇంటి దగ్గర మొత్తం అన్నీ నాటాం కదా! సో, మా ఇంటి దగ్గర ప్లాంట్ చేసిన మొక్కలన్నీ ఏమైపోయినాయంటే అక్కడ చంద్రం సరిగ్గా చూసుకోకపోవడం వలన ఎండాకాలం చాలా వరకు మొక్కలన్నీ చచ్చిపోయినాయి. ఏవైతే పెద్ద పెద్దవి జామ, నిమ్మ ఇలాంటి గజ నిమ్మ ఇవున్నాయో అవి మాత్రమే బతికున్నాయి. మిగిలినవన్నీ చాలా వరకు చనిపోయినాయి. చాలా బాధేసింది. ఎందుకంటే మొక్కలు నేను చాలా ఇష్టంగా పెంచుకున్నాను ఇవన్నీ. ఒక్కొక్క మొక్క కింది నుంచి డూప్లెక్స్ హౌస్ అవ్వడం వల్ల కింద నుంచి పైకి మట్టి మోసుకెళ్ళడము. అప్పుడు నాకు వర్కర్స్ హెల్ప్ కూడా లేదు. నేను, కావ్య ఇద్దరమే అన్నీ పైకి మోసుకెళ్ళి పెంచుకున్నాము. తెల్లనేరేడు అలా తింటుంటే నాకు కళ్ళలో నీళ్ళొచ్చినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. సో, అండ్ కస్తూరి వాళ్ళ దగ్గర ఉన్నవి మొక్కలు చాలా హెల్తీగా ఉన్నాయి. చెర్రీ ప్లాంట్ ఒకటి, జామ అలా కొన్ని హెల్తీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది మళ్ళీ నైట్ అనమాట. అంటే ఈవినింగ్ మళ్ళీ పెళ్లి కూతురుని చేస్తున్నారు. సో, ఇక్కడ అనుకోవచ్చు సేమ్ శారీ అని చెప్పి. ఎందుకంటే ఇది చాకలోళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి మళ్ళీ అదే శారీని అండ్ ఇంకొకటి అదే శారీ మీద చేయాలి అన్నట్టు చేస్తున్నారనమాట. ఇక్కడ కస్తూరి ఆంటీ కావ్య వాళ్ళ మదర్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ నేను పెళ్లి కూతురుని చేస్తున్నాను. యాక్చువల్గా నేను చేద్దామని అనుకున్నా కానీ కొంచెం మొహమాట పడ్డాను. ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్, పెద్దమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు అలా చాలామంది ఉన్నారు. అక్కలు అట్లా చాలామంది ఉన్నారు. నేను చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పి కొంచెం నేను అటు ఇటుగా అనుకుంటా ఉంటే కస్తూరి ఆంటీనే నువ్వు చెయ్యొచ్చు కదా, నేను పెళ్లి కూతురుని చేయడం కోసమని చెప్పే శారీ ఇవన్నీ తీసుకున్నాను. కాకపోతే మొహమాటం వల్ల ఏమనుకుంటారో అనుకున్న ఫీలింగ్ ఉండింది నాకు. కానీ ఇంకా కస్తూరి ఆంటీ ఆ రోజు నైట్ నువ్వు చేయాల్సిందే పెళ్లి కూతుర్ని, నువ్వు చెయ్యి అని అంటే ఇంకా నేను నెక్స్ట్ డే మార్నింగ్ నేను పెళ్లి కూతుర్ని చేశాను. యాక్చువల్గా పెళ్ళికి ముందే అంటే పెళ్ళి రేపు అనగా ఈరోజే భవానీ ఇక్కడి నుంచి పెళ్ళి దగ్గరికి వెళ్ళిపోయిందనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు నాకు తెలిసి అయితే మా సైడ్ అయితే కనుక పెళ్ళికి అబ్బాయి వాళ్ళు ఎలా ముందు వెళ్తారో అలా ఇక్కడ అమ్మాయి ముందు వెళ్ళింది. సో, నాకు ఇది కొంచెం కొత్త పద్ధతి అనిపించింది. అంటే నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇలా ఈ టైప్ ఆఫ్ మ్యారేజ్. చెప్పాను కదా ప్రాంతాన్ని బట్టి
అండ్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి కదా, అలా ప్రతీదీ మనం తెలుసుకోవడం చాలా మంచిది. నేనైతే నెక్స్ట్ డే ప్రదానం తీసుకొచ్చారు. అప్పుడు అన్నీ దగ్గరుండి చూసాను అనమాట. ఏం చేస్తున్నారు, ప్రదానం ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. జనరల్గా అయితే పెళ్ళికి ముందు మండపంలో చేస్తారు కదా, ఇక్కడ ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి ప్రదానం తీసుకొచ్చి అప్పుడు అమ్మాయిని తీసుకెళ్లారనమాట. ప్రదానం తీసుకొచ్చి అమ్మాయిని తీసుకెళ్లారు. అండ్ ఇక్కడ హనీ కూడా భవానీకి రాసిందనమాట. హనీ, భవానీ ఇద్దరు చాలా క్లోజ్, ఇద్దరు బాగుంటారు. భవానీ వెళ్ళిపోతుంటే చాలా బాధేసింది, అందరము ఏడ్చామన్నమాట. ఆమె మాత్రం చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది. కస్తూరాంటీకి కుడి భుజం పోయినట్టు అయిపోయిందనమాట భవానీ వెళ్ళిపోవడం. ఆంటీకి హెల్త్ బాగోదు కాబట్టి చాలా హెల్ప్ చేసేది భవానీ మెంటల్గా, అండ్ ఇంట్లో పని అదంతా కూడా చాలా హెల్ప్ చేసేది. టైంకి ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఆంటీకి బాగోకపోతే దగ్గరుండి చూసుకోవడము, ఏ టైంకి ఏం చేయాలి అనేది. ఆడపిల్ల ఉంటే అదే అదృష్టం. ఎంత మగపిల్లలు ఎంత కోడళ్ళు ఉన్నా సరే ఆడపిల్ల తల్లిని తండ్రిని టైంకి ఏం కావాలి, వాళ్ళు కొంచెం డల్గా ఉన్నా ఎందుకు ఇలా ఉన్నారని చెప్పి అర్థం చేసుకునే గుణం ఒక ఆడపిల్లకి మాత్రమే ఉంటుంది. అందుకే ఆడపిల్ల ఉంటే అదృష్టం అని అంటాను నేనైతే మాత్రం. పాపం ఇక్కడ ఆంటీ చుట్టాలందరికీ వంట చేయడము, తర్వాత పైకి కిందకి తిరగడము, కాలైతే ఇంతలా వాసిపోయింది పాపం, నడవలేక అట్లనే అన్నీ చేసుకుంటూ వచ్చారు. ఒక్కటే ఆంటీ ఇంతమందికి వంట చేయడము అదంతా చాలా బాగా అనిపించింది. చూస్తే కొంతసేపు కూర్చుని అయ్యో ఆంటీ అట్లా ఫీలింగ్ వచ్చేసింది. బట్ ఆంటీకి అంకుల్కి అయితే సగం బాధ్యత తీరిపోయింది అనిపించింది, హ్యాపీగా అనిపించింది. అండ్ చూశారు కదా, ఇది ఒక రోజంతా మేము వెళ్ళిన వెంటనే పెళ్లి కూతురుని చేయడము, మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో ఆ రోజంతా నాకు ఫుల్ ఫీవర్ ఉండడం వలన మార్నింగ్ పెళ్లి కూతురుని చేసిన తర్వాత పడుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ పెళ్లి కూతురుని చేసే టైంకి లెగిసాను. 101 ఫీవర్ ఉండింది ఆ టైంలో నాకు. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. సో రేపటి వీడియో మిస్ అవ్వద్దు. నేను ప్రధానం ఎలా తీసుకొచ్చారు, ఏం తీసుకొచ్చారు ప్రధానంలో తెలియని వాళ్ళకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు.